So hello guys, welcome back to UR. ఈ వీడియోలో మనం ప్రబుద్ధుడు మాట్లాడే మాటల గురించి అండ్ ప్రబుద్ధుడు చేసే వీడియోస్ గురించి అయితే వివరించబోతున్నాం. సో ఎండింగ్ దాకా చూడండి, అప్పుడు మాత్రమే పూర్తిగా అర్థమైద్ది. సో నవీన్ గోల్డెన్ బాయ్ చూస్తుంటే సో బ్రో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడు బ్రో. మన తేజ గురించి వివరంగా మాట్లాడతాను. ఈ వీడియో ఎండింగ్ దాకా చూసిన వాళ్ళ రియాక్షన్. ఈ నీతివంతుడు కొంతమంది గురించి నీతి వాక్యాలు అయితే చేస్తాడు. అలాగే మొన్న నవీన్ గోల్డెన్ బాయ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి చేశాడు అనమాట. ఈ వీడియోస్ ఎలా ఉంటాయి అంటే, ఇంతకీ నువ్వు ఏం చెప్పబోతున్నావు బ్రో అనుకోవచ్చు. సో నా సపోర్ట్ వచ్చేసి సో నవీన్ గోల్డెన్ బాయ్దే, ఎందుకంటే నేను పూర్తిగా చెప్తాను ఈ వీడియోలో, లాస్ట్ దాకా ఎండింగ్ వరకు చూడండి. సో నవీన్ గోల్డెన్ బాయ్ వీడియో చూస్తుంటే సో మీ స్టోరీలో అయితే ఈ వీడియో అయితే పెట్టండి. సో మీ ఆడియన్స్కి కూడా సో ఎవరి గురించి ఏంటో పూర్తిగా తెలిసిద్ది. సో అందుకని మీ స్టోరీలో మెన్షన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో ఓకే, ఇంకా లైట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పత్తితో చేసిన వీడియో స్క్రీన్ మీద వేస్తాను, తర్వాత నా రియాక్షన్ అయితే ఇస్తానన్నమాట. ఒక్కటే వస్తుంది ఆయనకి, అమ్మాయిలని అలా చేయకూడదని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో విన్నారు కదండి, ఇప్పుడు ఇదైతే జరిగిందో ఆ అమ్మాయి ఒక విక్టిమ్. నవీన్ గోల్డెన్ బాయ్, సారీ న్యూడ్ గోల్డెన్ బాయ్, వాడిదే పెద్దది, వాడే పెద్ద ఆటగాడు. అరే వాడిదే పెద్దది, వాడే పెద్ద ఆటగాడు అంటున్నావు. నవీన్ బ్రో ఎప్పుడైనా వచ్చాడే ఏంది తేజ? మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడైనా వెళ్ళావా ఏంటి బ్రో నవీన్ బ్రో దగ్గరికి? అంటే నాన్ వెజ్ నీ అక్క తర్వాత ఈడే పెద్ద ఆటగాడు నాకు తెలిసినంత వరకు. కనిపించని ముసుగులో చాలా దాగున్నాయి అన్నమాట. ఒకరు ఇద్దరు అయితే పునః నేను ఏదో యాక్సెప్ట్ చేసి పునః నువ్వు ఏదో తప్పు చేసావు అనుకోవడానికి నువ్వు ప్రతి అమ్మాయికి ఇలాగే చేస్తున్నావంట. అరే చకోడిగా, నువ్వు వీడియో చేయటమే తప్పు, అది నవీన్ గోల్డెన్ బాయ్ని అడగాలిగా. ఏంటి బ్రో ఇలా జరిగిందా ఏంటి అనేది ఫుల్గా తెలుసుకొని చేయాలి కదా. తన అమ్మాయి సైడ్ నుంచి విన్నావు, మీ చెల్లి సైడ్ నుంచి విన్నావు, నవీన్ గోల్డెన్ బ్రో సైడ్ నుంచి కూడా వినాలి కదా. ఎందుకో నేను చెప్తాను, వివరంగా మాట్లాడతాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, లేకపోతే ఎక్కడ అర్థం కాదు. అరే చకోడిగా, ప్రతి అమ్మాయికి అన్నావు కదా, సరే ప్రతి అమ్మాయికి ఇలానే చేస్తున్నాడు అనుకున్నావు. సరే నువ్వు వీడియోలో పెట్టిన స్క్రీన్ షాట్స్, తన వాయిస్ రికార్డింగ్ అవన్నీ మాట్లాడుకుందాం వాటి గురించి కూడా. సో ఏంటంటే నువ్వు చేసిన పెద్ద తప్పు. సో నవీన్ గోల్డెన్ బాయ్ని అయితే అడగల, ఏమని ఇలా చేసావు బ్రో ఏంటి కదా అని చెప్పేసి. సో తన ఇంటరాక్షన్ ఏం లేకుండా నవీన్ గోల్డెన్ బాయ్ చేస్తాడా? ఒకళ్ళు చేశాడని అనుకుందాం, నవీన్ గోల్డెన్ బాయ్ చేస్తాడా? తన ఇంటరాక్షన్ ఏం లేకుండా, తన సపోర్ట్ ఏం లేకుండా ఇలా చేస్తాడా? అరే చకోడిగా, ఇక్కడ చాట్ పెట్టావు కదా ప్రేమ అని, ఆ ప్రేమ కిస్ పెట్టినప్పుడే అది బ్లాక్, ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ ఉండేది కదా. బ్లాక్ మీ చెల్లికి తెలియదా బ్లాక్ చేయాలన్న సంగతి? ఇంకిత జ్ఞానం అక్కడ బ్లాక్ అనేది ఒకటి చచ్చిద్దని అది మీ చెల్లికి చెప్పలేదు అనుకో. సరే ఇన్స్టాగ్రామ్లో అయిపోయింది, నెంబర్ ఇచ్చింది, బ్లాక్ చేయలేదు అనుకుందాం. సో ఎందుకు చేయాలా బ్లాక్, ఎందుకు చేయాలా? ఇలాంటోడు అని తెలిసినప్పుడు బ్లాక్ ఎందుకు చేయాలి? ఇన్స్టాగ్రామ్లోనే తెలిసిద్ది కదా ఇలాంటోడు అని. నవీన్ బ్రో చేశాడు అనుకుందాం, తన ఇంటరాక్షన్, తన సపోర్ట్ ఏం లేకుండా బ్లాక్ ఎందుకు చేయాలా? బ్లాక్ ఎందుకు చేయలేదు ఇన్స్టాలో? సరే నెంబర్ ఇచ్చిందే అనుకుందాం. సో నెంబర్ ఇచ్చితే కాల్లో అయినా మాట్లాడతారు కదా అలా. సో కాల్లో కూడా తెలియలా బ్లాక్ చేయాలన్నా ఇంకిత జ్ఞానం కాల్లో కూడా లేదు వాళ్ళ చెల్లికి. కాల్లో కూడా లేదనమాట. ఆ తర్వాత స్నాప్చాట్లోకి వెళ్దాం. స్నాప్చాట్లో ఏమంటున్నాడు ఒకసారి స్క్రీన్ మీద వేస్తేనండి. ఇన్ఫ్లుయెన్సర్ తన ఫ్యాన్ గర్ల్ పెడితే తన బట్టలు ఇప్పేసి ఒక అమ్మాయికి పెట్టడం ఏంటి? ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేద్దామని పెడితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేసింది. ఈ చెకోడి గారు మాట్లాడింది అన్నారు కదా, సో ఈ అమ్మాయి మాట్లాడింది కూడా అదే, వాళ్ళ చెల్లి మాట్లాడింది కూడా వినండి. అయితే నేను ఇవ్వలేదు, అవసరం లేదు ఐ కాంట్ గివ్ మై స్నాప్ ఐడి అని చెప్పి, అవసరం లేదు ఇక్కడే చాట్ చేయనట్టు మాట్లాడా. కానీ నా స్నాప్చాట్ నా నెంబర్కి లింక్ ఉంటుంది కాబట్టి వాడికేమో దొరికింది. సో యాడ్ చేశాడు, సర్లే యాడ్ చేశాడు కదా అని ఐ యాడెడ్ బ్యాక్. బేసిక్ నార్మల్గా యాడ్ చేసిన తర్వాత నార్మల్గా చాట్ చేస్తుంటే ఒకసారి నేను అడిగా అనమాట, హౌ ఇస్ లైఫ్ అని అడిగితే, లైఫ్ ఇస్ హార్డ్ గివింగ్ బోనర్స్ ఎవ్రీడే అంట. ఇట్ వాస్ వెరీ వియర్డ్, నాకు నచ్చలేదు. లైక్ ఇంకప్పటి నుంచి ఐ డెంట్ టెక్స్ట్ హిమ్ అలాట్. దాని తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక స్నాప్ పెడితే వెంటనే రిప్లై వచ్చింది, హే ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ అని చెప్పి. ఐ వాస్ లైక్ ఏంటి అంటే,
he sent me a picture of his boner, but he was wearing an underwear. అయితే I was like, this is making me very insecure, ఆపేసి అని చెప్పి అన్న తర్వాత he was like, okay sorry అని చెప్పి వదిలేశాడు. ఒక 4-5 hours 3 hours తర్వాత అగైన్ ఒక స్నాప్ పెట్టా. సో అప్పుడు టెక్స్ట్ చేశాడు, ఐ హ్యావ్ అ బిగ్గర్ సర్ప్రైజ్ ఫర్ యూ బట్ ఐమ్ షూర్ యూ లైక్ ఇట్ అని చెప్పి పెట్టాడు. పెడితే ఏంటి అని చెప్పి అడిగా. సో హీ డైరెక్ట్లీ సెంట్ మీ హిస్ డిక్ అనమాట. ఇంకా ఏంట్రా బాబు అనుకొని ఐ లెఫ్ట్ ఇట్. కానీ స్క్రీన్ రికార్డింగ్ అయితే తీసుకున్నా. వాడికైతే తెలియదు నేను స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్నట్టు, బికాస్ మైన్ ఇస్ అన్ ఆండ్రాయిడ్. అబ్బో వాళ్ళ చెల్లి ఫోన్ ఆండ్రాయిడ్ అంట. సరే నవీన్ స్నాప్ ఐడి అడిగాడంట. వీళ్ళ చెల్లి అయితే స్నాప్ ఐడి అయితే ఇవ్వలేదంట. సో నవీన్ అయితే సో తన ఫోన్ నెంబర్ నుంచి కనుక్కున్నాడంట. సో మెసేజ్ చేశాడంట స్నాప్లో. తిను ఒక స్నాప్ పెడితే ఆ స్నాప్ని చూసి నవీన్ గోల్డెన్ బాయ్ ఒక అండర్వేర్తో ఫోటో అయితే పెట్టాడంట. సో అదేందో నాకు అర్థం కాల. సో సర్ప్రైజ్ అని ఫోటో పెట్టడం ఏందో ఏమో చెప్పటం ఏందో. సో స్క్రీన్ రికార్డింగ్ తీసేటప్పుడు సరే స్క్రీన్ రికార్డింగ్ తీసాము అనుకున్నాం. సో మొత్తం తీయాలి కదా, చాట్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ వచ్చేది కదా. స్క్రీన్ రికార్డింగ్ ఏం చాట్ మొత్తం రాదా? స్క్రీన్ రికార్డింగ్ తీసినప్పుడు అది ఒక్కటే తీయాలి స్క్రీన్ రికార్డింగ్. ఇదొక పాయింట్. అండ్ మళ్ళీ రెండోసారి తను స్నాప్ పెట్టినప్పుడు ఇంకా టిక్ పెట్టాడంట, అదే న్యూడ్గా పెట్టాడంట మొత్తం. సో పెట్టినప్పుడు సరే స్క్రీన్ రికార్డింగ్ తీసామంటున్నావు, మొత్తం చాట్ మొత్తం ఏమైంది, నువ్వేం చేసావు ఏంటి, అది మొత్తం చాట్ మొత్తం తీయాలి కదా. తను ఒక్కటే తీస్తే అలా తందే అనుకున్నాం కాసేపు. తను ఒక్కడే స్నాప్లో నువ్వు ఫస్ట్ అన్నావు ఇలా మాట్లాడుతున్నాడు అని స్నాప్చాట్లో. అప్పుడు కొద్దిగా అవాయిడ్ చేసావు అన్నావు. సో అవాయిడ్ చేసినప్పుడు స్నాప్లో కూడా బ్లాక్ ఉండిద్ది కదా. అప్పుడేం చేసావు? బ్లాక్ బటన్ అసలు తెలీదా నీకు? సో బ్లాక్ ఉన్న సంగతి ఇంకేతను జ్ఞానం కూడా లేదా నీకు? సో మీ చెల్లికి నేర్పించబ్బా బ్లాక్ బటన్లు ఉంటాయని. బ్లాక్ చేస్తే సరిపోయేది కదా, ఇంత పెంట ఉండేది కదా బ్లాక్ చేస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చెల్లికి నువ్వు చెప్పుకో, నవీన్ గురించి ఏం మాట్లాడకు. ఒక 3-4 వీడియోస్ చేసావు తన గురించి, ఎందుకు? డబ్బుల కోసమేగా. బ్లాక్ బటన్ అనేది తెలీదా? అరే చకోడిగా ఈ వీడియో చేసినందుకు ఏం కనుక్కోకుండా దాని తర్వాత క్రాంతి వ్లాగర్స్, నాన్ వేసిన వీళ్ళందరూ నన్ను అడగండి అన్న, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే రేపు పొద్దున మాట్లాడలేమన్నా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? నేను ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఎత్తుతున్నా, నేను అక్షయ్ కుమార్ పేరు ఎత్తుతున్నా, రాడ్ రోస్టర్ పేరు ఎత్తుతున్నా, క్రాంతి వ్లాగర్స్ పేరు ఎత్తుతున్నా, ఈవెన్ నా అన్వేషణ ప్రెసెంట్ నాకు కావాల్సిన నీ హెల్ప్ కావాలి. సో నా అన్వేషణ ఏంట్రా, సిగ్గుందా? మొన్నే కదరా 4-5 వీడియో చూసే తన మీద. నా అన్వేషణ పేరు ఎత్తే నా అన్వేషణ కూడా కాదు, నా అన్వేషణి అక్క. ఏంద్రా చకోడికా ఇది? సిగ్గుందా? కాస్ట్ కాపిన కాస్ట్ అయినా సిగ్గుండాలి కదరా. మీ పేరు కూడా ఎత్తుతున్నా, విఆర్ రాజా పేరు ఎత్తుతున్నా. ఇంకోసారి పేరెత్తుతున్నా అన్నాం అనుకో, అందరు కలిసి నిన్ను ఎత్తుతారు. ఎత్తడ పని గోల్డెన్ బాయ్ కాదు, ఎత్తడ బాయ్. ఈ ఎత్తడ బాయ్ చేసిన పనులన్నీ కూడా తను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెడితే వాళ్ళ పిఆర్ టీమ్ తోటి ఈ యొక్క గోల్డెన్ బాయ్ ఉన్నాడు కదా, వీడు ఏం చేశాడంటే అందరికీ వెళ్ళి రిపోర్ట్లు కొట్టించడము, ఆ రీచ్ వెళ్ళకపోవడం చేసిండు. ఒక అమ్మాయి అన్నయ్య నాకు ఇలా ప్రాబ్లం జరిగింది. అరే చకోడిగా తను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి అవన్నీ బయట పెట్టిందే అనుకున్నాం. నువ్వు చెప్పొచ్చు కదా వీడియోలో ఇన్స్టాగ్రామ్ ఏందో, మేము కూడా చూస్తాం కదా. తను రిపోర్ట్ కొట్టించాడు, సరే నువ్వు లేపచ్చు కదా ఇన్స్టాగ్రామ్ని బాగా బూస్ట్ చేయొచ్చు కదా. నువ్వెందుకు చేయలా మరి? ఆ ప్రూఫ్స్ ఎందుకు చూపిలా? ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎందుకు పెట్టలా నువ్వు ఈ వీడియోలో? ఎత్తడి మొహోడా నువ్వు, ఎత్తడి గాడిరా. ఇలాంటి పాపం తెలియని అమాయకులు తెలియని వాళ్ళంట. తెలియకుండానే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసింది, తెలియకుండానే ఫోన్ నెంబర్ ఇచ్చింది, తెలియకుండానే స్నాప్ ఐడిలో చాట్ చేసింది అనమాట. ఏం తెలియని వాళ్ళు కదా, పాలు తాగే పిల్లలు, ఏం తెలియని వాళ్ళు. నువ్వు భయపెట్టావంట, నువ్వు ఏదైనా చేస్తే ఇలా చేస్తానని కూడా భయపెట్టావంట. నేను అక్కడ స్టాండ్ అయిపోయి నా చెల్లికి ఆ చెల్లి నా వెనకతలు నన్ను టచ్ చేసి నువ్వు వెళ్ళు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎక్కువైపోయి నీకు అంత ఉంటే దా, ఇగో ఇక్కడే ఉన్నాడు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాడు, దా. సీరియస్గా చెప్తున్నాను రా, 2వ బీపీ ట్యాబ్లెట్ వేసాను నీ వల్ల. నువ్వు కానీ వీడియో చేసి తప్పు అయిపోయింది సారీ అని చెప్పకపోతే ఇంకెవరైనా సరే నవీన్ గోల్డెన్ బాయ్ వల్ల నాకు ఇలా జరిగింది అన్నయ్య అని నాకు ఒక మెసేజ్ వచ్చి నీ వీడియో పెట్టిన తర్వాత అయిపోయావురా నువ్వు. నార్మల్గా ఉండదు నీకు చెప్తున్నాను. చేసేస్తాడట. ఒరే చకోడిగా నువ్వే ఒకటి మీద పడి ఏడిచేవాడివి, నా అన్వేషణ పేరెత్తావు. ఏందిరా నువ్వు చేసే పనులు?
తన మీద పడి ఏడిచావు. సరే వదిలేయి, ఏదైనా తెలుసుకొని మాట్లాడు ఇక నుంచి. ఈ పత్తిత్తు మాటలన్నీ వాగకు. ఒక సైడు విని ఇంకో సైడు వినకుండా అలాంటి వాగకు. ఇంకా పద్ధతిగా ఉండదు చెప్తున్నా. ఇంకొక వీడియో కానీ వస్తే నీకు పగిలిపోయిద్ది ముందల. నువ్వేంటో చేసేస్తావంట. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తా చెకోడి మొహం నువ్వును. సో గైస్, ఈ వీడియో ఇంత చేస్తా పోతే ఇప్పటికే 10 minutes అయిపోయింది. సో చాలా లాగ్ అవుతుంది. సో అందుకని వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్. సో ఈ వీడియో నేను నవీన్ గోల్డెన్ బాయ్ మీద ఎప్పుడో చేద్దాం అనుకున్నా, అంటే 23 April. మీరు నమ్మినా నమ్మకపోయినా తన గురించి చేద్దాం అనుకున్న స్క్రీన్ షాట్ కూడా తమ్నేల్ ప్రిపేర్ చేసిన స్క్రీన్ షాట్ కూడా 23 April వాట్సాప్లో మేము చేసుకున్న చాట్ తమ్నేల్. సో నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. నేను 23 తన మీద వీడియో చేద్దాం అనుకున్నాను. సో తన గురించి ఫ్యాక్ట్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ తర్వాత వీడియో ఎడిట్ చేసి లేట్ అయింది. సో అంతలోకి ఈ కాంట్రవర్సీ అయితే జరిగింది. సో ఇప్పుడు పెట్టడం వీడియో బాగోదు అని చెప్పేసి ఈ కాంట్రవర్సీ మీద చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఫటాఫట్ దాని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండిద్ది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే బెల్ ఐకాన్ ఉండిద్ది. సో వీడియో ఒక లైక్ అయితే వేయండి. సో బూస్ట్ అయితే అయిద్ది అనమాట ఈ వీడియో. సో నవీన్ బ్రో, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అండ్ అరే తేజ, కొద్దిగా ఇంకిత జ్ఞానం నేర్చుకో ఇక నుంచి. సో వీడియోస్ పెట్టే ముందర ఒక నిమిషం ఆలోచించి వీడియోస్ పెట్టు. సో ఇంకా చేద్దామంటే ఈ అదవ్ గురించి ఎంత చేసినా తక్కువే. సో అందుకని ఇంకా వీడి మీద వీడియోస్ అయితే చేయను. సో ఈ తేజ మీద అదనమాట ఈరోజు వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.